హలో ఫ్రెండ్స్, గుసగుసలు చెప్పొద్దు, గుసగుసలు వినొద్దు. మరి ఎలాంటి గుసగుసలు మంచివి, ఎలాంటి గుసగుసలు మంచివి కావు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. నా ఛానల్కి కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ గుసగుసలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే గాసిప్స్ అంటారు. గాసిప్స్ అంటే ఏంటంటే ఒక పర్సన్ గురించి తను లేనప్పుడు వేరే వాళ్లకు ఆ పర్సన్ గురించి చెప్పడము. అంటే ఆ పర్సన్ గురించి గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పర్సన్ లేనప్పుడు ఆ పర్సన్ గురించి మాట్లాడడం గాసిప్స్ అంటారనమాట. సో ఇందులో చాలా రకాలు ఉంటాయి, రైట్? కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే 3 టైప్స్ ఆఫ్ గాసిప్స్ ఉంటాయి అనమాట. ఒకటి పాజిటివ్ గాసిప్, సెకండ్ది న్యూట్రల్ గాసిప్, థర్డ్ది వెరీ డేంజరస్ నెగిటివ్ గాసిప్. పాజిటివ్ గాసిప్ అంటే ఏం లేదు, ఆ పర్సన్ గురించి మంచిగా చెప్పడం, ఆ పర్సన్ అచీవ్మెంట్స్ గురించి కానీ, ఆ పర్సన్ క్యారెక్టర్ గురించి కానీ, ఆ పర్సన్ ఫ్యామిలీ గురించి కానీ, సో ఎవ్రీథింగ్ అబౌట్ దట్ పర్సన్, వాళ్ళ గురించి మంచి చెప్పడం పాజిటివ్ గాసిప్. సో దీనివల్ల పెద్ద నష్టం ఏం లేదు. తన గురించి తన ఎదుట కాకుండా సపరేట్ గా పొగుడుతున్నారు అంతే. దానివల్ల మంచిదే, కానీ దానివల్ల పెద్దగా నష్టపోయేది ఏముండదు. న్యూట్రల్ గాసిప్ అంటే ఏం లేదు, జస్ట్ పాసింగ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. న్యూట్రల్ గాసిప్ అంటే అరే పలానా ఆయన అమెరికా వెళ్తున్నాడు, పలానా ఆయన అమెరికా నుంచి వస్తున్నాడు, లేకపోతే మన పొజిషన్ కి కొత్త అతను వస్తున్నాడు, లేకపోతే ఈ పర్టికులర్ పొజిషన్ కి కొత్త అతను రిప్లేస్ అవుతున్నాడు. ఇది కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అందరి ముందు కాకుండా సపరేట్ గా సీక్రెట్ గా మాట్లాడుకోవడం. దీనివల్ల కూడా పెద్ద నష్టం ఏం లేదు, రైట్? పాజిటివ్ గాసిప్, నెగిటివ్ గాసిప్స్ కొంతవరకు మనకు సోషల్ లైఫ్ లో ఉపయోగపడతాయి. కానీ వెరీ డేంజరస్ ఏంటంటే నెగిటివ్ గాసిప్. ఒక పర్సన్ గురించి అతను లేనప్పుడు అతని గురించి నెగిటివ్ గా చెప్పడం అనేది చాలా తప్పు. దీనివల్ల మనమే నష్టపోతాం. అన్నెసెసరీగా మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఆ పర్సన్ గురించి నెగిటివ్ గా చెప్పడం వల్ల, రైట్? అట్ ద సేమ్ టైం అదర్ పర్సన్ ఎంతో కష్టపడి సంపాదించుకున్న రెప్యుటేషన్ ని మనం ఖరాబ్ చేస్తున్నాం. ఇది డెఫినెట్ గా ఎప్పటికీ చెయ్యొద్దు. ఆ అదర్ పర్సన్ తోటి రిలేషన్షిప్స్ కూడా ఖరాబ్ అవుతాయి, రైట్? ఎప్పుడైనా గుసగుసలలో వేరే వాళ్ళు మన గురించి నెగిటివ్ గా చెప్పినా పెద్దగా పట్టించుకోవద్దు. ఎట్ ద సేమ్ టైం మనం నెగిటివ్ గా అసలు చెప్పకూడదు. అంటే గుసగుసలని వినొద్దు, గుసగుసలని నమ్మొద్దు. నిజంగా ఆ విషయం మన చెవులతో విన్నామా, కళ్ళతో చూసినామా అప్పుడే నమ్మాలి. ఈ గుసగుసల వల్ల ఎన్నో ఫ్యామిలీస్ ఖరాబ్ అయినాయి. ఈ గుసగుసల వల్ల ఎంతో మంది విడిపోయారు, ఎంతో మంది రిలేషన్షిప్స్ ఖరాబ్ అవుతున్నాయి. మనం కళ్ళతో చూసింది, చెవులతో విన్నదే నమ్మాలి. సో ఫ్రెండ్స్, పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.